హాయ్ అండి అందరికీ. అయితే మా ఫ్రెండ్ చాయ్ బండి అయినా ఉన్నాడని చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా. ఆయన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 12 లక్షలు ఉన్నాయి. సో చాలా బాగా జమ చేసుకున్నాడు. ఆయన చిట్టీలు వేసాడు, చిట్టీలు అయిపోయినాయి. సో మార్కెట్లో రోజు ట్రేడింగ్ చేసి నేను ఒక 10,000 నుంచి 15,000 తీద్దాము అలాగే ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా ఆడడం మొదలుపెట్టాడు. 80,000 వచ్చింది ఫస్ట్ మంత్. సో మళ్ళీ ఏం చేశాడంటే, ఉంటారు కదా ఇట్లా చెప్పుకోవడం అలవాటు కదా మనకి, ఒక మంచి లాభం వస్తే. సో ఏం చేశాడంటే, ఒక అతను మన ఎడ్యుకేర్ కంపెనీలో ఒక అతను పనిచేస్తాడు. ఆయన చెప్తే ఈయనకి ఒక సలహా ఇచ్చాడంట, మా కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేయి, ఎన్ఎస్డిఎల్ తొందరలో ఐపీఓ రాబోతుంది, నువ్వు మార్కెట్ ఐపీఓ లిస్ట్ అయినాక కొనడం కన్నా ముందే కొనుక్కోవచ్చు మా దగ్గర, మా అకౌంట్లో ఓపెన్ చేయాలి ఫస్ట్ అని చెప్పాడంట. సో నేను పెట్టాను. నేను వినిపించుకోలేదు, వేరే అతను చెప్తే విన్నాడు ఆయన. ఐపీఓ రాకముందు లిస్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది, అది పెద్ద స్కాము. ఎందుకంటే ఐపీఓకి వచ్చే రేట్ వేరు ఉంటుంది, వాళ్ళు చెప్పే రేట్ వేరు ఉంటుంది. సో ఒరిజినల్గా దాన్ని కరెక్ట్ ప్రైస్ అని మాత్రం ఎప్పుడు చెప్పలేము దాన్ని. సో రిస్క్ తీసుకోకు అని చెప్పి అతను చెప్పాడనమాట. సో నన్ను అడిగాడు, నాకు అంత తెలియదు కదా, నేను చాట్‌జీపీటీని అడిగాను. చాట్‌జీపీటీ కూడా అదే చెప్పింది, 3 to 4 months లాకింగ్ పీరియడ్ ఉంటుంది, అది లిస్టింగ్ డేట్ ఏ లిస్టింగ్ డేట్ అవుతుందో తెలీదు. సో మీరు ఐపీఓ రేట్లో బయట మార్కెట్లో కొనుక్కోవడం బెటర్ అది వచ్చాక అని చాట్‌జీపీటీ కూడా చెప్పింది. సో అటు ఇటు చేసి నేను కన్విన్స్ చేసాము. కాకపోతే మన ఆశ ఎట్లుంటుందో చూడండి, 10 నుంచి 12 లక్షలు పెట్టి ఆడితే ఒక నెలలో 80,000 వచ్చింది. అయినా కానీ అది అంటారు చూడండి, ఇదే ఎన్ఎస్జి పెడితే ఒకటేసారి లిస్టింగ్ డేట్కి డబల్ అయిపోతుంది, నా 12 లక్షలు కాస్త 24 లక్షలు అయిపోతుంది అని ఆశ ఆయనని బ్రెయిన్ వాష్ చేశారు వాళ్ళు. మళ్ళీ అటు చేసి ఇటు చేసి ఆయన కొంచెం నిదానం పడ్డాడు, మొత్తానికైతే సెట్ అయ్యాడు. లేకపోతే అలా మాట వింటే ట్రాప్ అయ్యేవాడు. అంటే మన ఆలోచన మనల్ని ఈజీ ట్రాప్ చేస్తామన్నమాట. రోజుకి నెలకు 80,000 వచ్చినా మనకి 100% ప్రాఫిట్ మన టెంప్ట్ చేస్తుంటుంది. సో అదే అంటారు, మనం ఏదైనా చేసేటప్పుడు సైలెంట్గా చేయాలంటారు అన్నది. ఎందుకంటారంటే ఇందుకే ఎవడో ఒకడు వచ్చి మనల్ని ఇంకో రూట్లో తీసుకెళ్ళాలని ట్రై చేస్తుంటాడు. సో ఏం చేసినా మనం ఇట్లాంటి వాళ్ళ మధ్యలో మార్కెట్ అంటేనే చాలు అందరు సలహాలు ఇస్తారు. ఎందుకంటే దాంట్లో పోగొట్టుకునేవాడు ఉంటాడు, దాంట్లో డబ్బు సంపాదించేవాడు ఉంటాడు, ఈక్విటీలో వచ్చేవాడు ఉంటాడు, లేదంటే ఈటీఎఫ్లో సంపాదించేవాడు ఉంటాడు, కాల్పుట్లో సంపాదించేవాడు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ మీద రకరకాలు ఉంటారు, రకరకాల ఒపీనియన్ ఉంటాయి. సో వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, కానీ అది మనం తీసుకుంటే ఏది సక్సెస్ అవ్వలేం. మనకంటూ ఒకటి ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతాం.